తెలంగాణ రాష్ట్రంలోని దళితులందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దళిత నిరుద్యోగులకు పర్టికులర్ గా. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దళిత నిరుద్యోగులందరికీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ సబ్సిడీ కింద ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. గతంలో దళిత బంధు పేరుతోటి కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమం మీరందరూ చూసారు. అది దగా బంధుగా మారింది. మేమిచ్చేది దళితుల ఆత్మ గౌరవ బంధు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో ఎస్సీ నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై 2-3 వీలర్స్. సో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రతి జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగులందరికీ కూడా ఏది సబ్సిడీ మీద 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ అంటే ఆటో రిక్షాలు ఇవ్వాలని చెప్పేసి అయితే నిర్ణయం చేశారు. దాన్ని ఎట్లా ఇస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ చాలా అప్లికేషన్ 1,00,000కు పైగా దరఖాస్తులు వచ్చినాయట. 1,00,000 లోపు ఉన్న 2 వీలర్లకు 90%, 4 లక్షల లోపు ధర ఉన్న 3 వీలర్లకు 70% సబ్సిడీ. సో 2 వీలర్ 1,00,000 లోపు ఉండాలి, దానికి ఒక 90% సబ్సిడీ. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంటే 90,000 అన్నట్టు. 90,000 సబ్సిడీగా 10,000 పెట్టాలి. ఇక 3 వీలర్లకేమో 70%. 7,500 వాహనాల పంపిణీకి ఏర్పాట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది అప్లై, వచ్చే నెల 15 వరకు ఇవ్వాలని సర్కార్ ఆదేశాలు. సో నెక్స్ట్ మంత్ 15th లోపల ఇవ్వాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నట. దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 90-70% సబ్సిడీతో 2-3 వీలర్ వెహికల్స్ ని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తోంది. 2025-26 ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ లో ఈ వెహికల్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో గతంలో మీరు అనుకున్నట్టుగా ఆ దళిత బంధులో ఈ 10 లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుడు, ఆల్రెడీ కార్యకర్తలకు ఇచ్చుడు, లేకపోతే ఊరు మొత్తం కలిపి ఆ ఎస్సీ కుటుంబాలన్నీ కలిపి ఒకటే దళిత బంధు ఇస్తే వాళ్ళందరూ పంచుకుందామని అనుకోడు. ఇదంతా దుకాణం లేదుగా. అప్పుడు ఇచ్చినవి కూడా ఎస్సీ కార్పొరేషన్ నిధులతోటి ఆ సహకారంతో మళ్ళీ ఏమన్నా అంటే దళిత బంధు అని పేరు పెట్టారు. ఇక్కడ అదే ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ ద్వారా నిరుద్యోగ దళిత యువకులకి ఇదంతా ఇస్తున్నటువంటి విషయం చూసుకోవచ్చు. ఈ స్కీమ్ కు అర్హతలు గైడ్ లైన్స్ ఆల్రెడీ రిలీజ్ చేసారు. 1,00,000 మంది దాకా అప్లై చేశారు. ఎస్సీ కార్పొరేషన్ టీజీ రెడ్కో అంటే తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో అందించనున్న ఈ ఈవీ వెహికల్స్ కు అన్ని జిల్లాల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని చెప్తున్నారు అధికారులు. మొత్తం 5,016 2 వీలర్లు, అట్లానే 2,508 3 వీలర్స్ కు మొత్తం 3 లక్షల గూడ్స్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలని చెప్పేసి యాక్షన్ ప్లాన్ లో రూపొందించారు. సో వీటికి 1,00,000 మంది దాకా ఎస్సీ నిరుద్యోగులు అప్లై చేసినట్టు ఎస్సీ కార్పొరేషన్ ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 33 జిల్లాలో ఉన్న ఎస్సీ జనాభాకు అనుగుణంగా ఏ జిల్లాకు ఎన్ని వెహికల్స్ ఇవ్వాలనే విషయాన్ని ఖరారు చేసి కలెక్టర్ల పంపిణీ లేఖలో పొందుపరిచారు. ఈవీల పంపిణీ చేసేందుకు 125.40 కోట్లు ఖర్చు కానుంది. దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందిస్తున్నాయి కాబట్టి అది ఈ ప్రభుత్వ స్కీమ్ కు దోహదపడే అవకాశం ఉంది. సో ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 90% సబ్సిడీ ఇవ్వనుండగా మిగతా 10% ఏమో లబ్ధిదారుడికి బ్యాంక్ లోన్ మంజూరు చేస్తుంది. చూసిరా, దీంట్లో కూడా ఈ 90%, 70% సబ్సిడీ రాగా మిగిలిన ఆ 10% కూడా బ్యాంక్ లోన్ ఇస్తుంది మీకు. అవి కూడా జీవనకెళ్ళి కట్టాల్సిన అవసరం లేదు. మీరు లోన్ తీసుకొని ఆ వెహికల్స్ గూడ్స్ ఆటోలు లేకపోతే ప్యాసింజర్ ఆటోలు ఎలక్ట్రిక్ వెహికల్స్ నడుపుకుంటా జీవనోపాధి పొందుతూ అవి రీపే చేయొచ్చు ఈ స్కీమ్ కింద. ఓకే, 1,00,000 లోపు ఉన్న 2 వీలర్ కు 90% సబ్సిడీ, 10% బ్యాంక్ లోన్ ఇవ్వనుండగా 4 లక్షల లోపు ఉన్న 3 వీలర్ కు 70% సబ్సిడీ, 30% బ్యాంక్ లోన్ కూడా ఇవ్వన్నారు. సో ఎస్సీ నిరుద్యోగులకు ఇదైతే ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈవీలతో ఎస్సీ నిరుద్యోగులకు 2-3 వీలర్ తో రోజువారీ చిరు వ్యాపారాలు గూడ్స్ ప్రయాణాలకు 2 వీలర్ తీసుకున్న వాళ్ళేమో ర్యాపిడో కొట్టుకుంటారు. దాంట్లో అన్డౌటెడ్లీ అట్లా కూడా దాన్ని ఏమంటారు ఉపాధి కలిగినట్టే. 2 వీలర్ కూడా ఇప్పుడు ఏం ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. 2 వీలర్ ద్వారా కూడా ఇన్కమ్ ఉంటుంది. 3 వీలర్ తోటేమో ఇంకా ఆటోలలో కూరగాయలు అమ్ముతారు, ఎలక్ట్రిక్ బల్బులు అమ్ముతారు, ఆటోలు తీసుకపోయి దాన్ని కూడా ర్యాపిడో వాడుతూ రకరకాల అవసరాలకు అయితే వాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. 2 వీలర్ ద్వారా కూరగాయల విక్రయంతో పాటు ఇతర చిన్న వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంది. పెరుగుతున్న ఇంధన ధరల దృష్ట్యా ఎలక్ట్రిక్ వాహనాల లబ్ధిదారులకు నిర్వహణ భారాన్ని తగ్గించనున్నాయి. పెట్రోల్ డీజిల్ ఖర్చులు లేకపోవడంతో నిరుద్యోగులకు రోజువారీ ఆదాయంలో ఎక్కువగా మిగులుతుంది. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం కూడా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి దీంట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కు వచ్చిన అప్లికేషన్లు కలెక్టర్ చైర్మన్ గా ఉన్న కమిటీ ఎంపిక చేస్తుంది. కలెక్టర్ చైర్మన్ గా ఒక కమిటీలు వేసిరు, ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ఈ కమిటీలో కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, ఎస్సీ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బ్యాంక్ మేనేజర్, ట్రాన్స్పోర్ట్ లేదా అగ్రికల్చర్, విద్యుత్ శాఖ నుంచి ఒక అధికారి కమిటీ మెంబర్ గా ఉంటారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్ కన్సల్టేటివ్ కమిటీ డిసిసి సమావేశాలు జరుగుతున్నాయి. వీటి తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీ లబ్ధిదారుల ఎంపికను చేయబోతోంది.
ఆల్రెడీ మరి అప్లికేషన్ గడువు ముగిసిందా లేదా కనుక్కొని మనం మళ్ళీ ఒక వీడియో చేస్తాం. మొత్తానికైతే ఎస్సీ నిరుద్యోగులకు అందరికైతే ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ప్రవేశపెట్టింది గిట్లా అంటే క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకు, నిజమైన పేదలకు, నిజమైన నిరుద్యోగులకు అందే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం అయితే హర్షించదగ్గ విషయం. ఇక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుతుండడం, ప్రభుత్వం కూడా ఒక రకంగా మంచి ఫీడ్బ్యాక్ పొందడం అనేది మనం చూడొచ్చు. సో ఇది ఎస్సీ నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పంపిణీ 90% 70% సబ్సిడీ తోటి.